స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేస్తమా నా ప్రాణబంధమా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నా ప్రియ నేస్తమా నా ప్రాణబంధమా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును. ఇలాలోన నీకై సాక్షిగా జీవితును. ఈ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును. ఇలాలోన నీకై సాక్షిగా జీవితును. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా.
కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. చూడండి, ఇక్కడ మిమ్మల్ని అభిషేకించువాడు దేవుడే అనేది మనం ధ్యానంగా తీసుకుంటే, మనము అభిషేకించబడాలి అనేది ఇందులో మనం గ్రహించాలి. వాస్తవంగా మనం రక్షించబడిన తర్వాత భక్తి అనేది మనకొక ఆనవాయితీగా అలవాటుగా చేసుకుంటాం. యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత, భక్తిని చేతబట్టిన తర్వాత భక్తిలో ఏదో కొంత ఆనందం మనకు కలుగుతుంది. కానీ అదే భక్తి కాదు. మనలో ఒక సంపూర్ణతను కలిగించు పరిశుద్ధాత్మని దేవుని వశం మనం కావాలి. మనలో సంపూర్ణతను కలిగించి సిద్ధపరిచి క్రీస్తు యొక్క సారూప్యాన్ని, పోలికను మనలో రూపుదిద్దగలిగిన పరిశుద్ధాత్మని అభిషేకాన్ని మనం పొందుకోవాలి. యేసు ప్రభు కూడా చెప్పాడు, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు అని యేసయ్య చెప్పాడు. అంతేకాదు, తన శిష్యులకైతే ఆజ్ఞాపించాడు, మీరు పైనుండి శక్తిని పొందుకునేంత వరకు యెరూషలేమును విడువక కనిపెట్టి ప్రార్థన చేసి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి అని ఆయన ఆజ్ఞాపించాడు. శిష్యులు అలాగే చేశారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఆ పిదప వారు బూదిగంతముల వరకు సాక్షులై ఉండునట్లు వాళ్ళు సాగి వెళ్ళిన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. ఇందులో ప్రాముఖ్యంగా నేను మీతో చెప్పాలనుకునే మాట ఏంటంటే, ఆ అభిషేకం మనం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా మనతో ఉంటాడు. మీరు కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో చదివితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. అంటే దేవుని ఆత్మ మనలో నివసించేది, మనలో నిత్యము నిలిచేది. చూడండి, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మన క్రియలు, మన చర్యలన్నీ కూడా అవి పవిత్రంగాను పరిశుద్ధంగాను మలచబడతాయి. దేవునికి హేయమైనవి, దేవునికి ఆయాసకరమైనవి కాకుండా దేవునికి ఇష్టకరమైన వాటిని పరిశుద్ధులైన పౌలు ఎఫెసీ సంఘానికి కూడా రాస్తాడు. మీరు వెలుగు సంబంధుల వల్లే నడుచుకొనొచ్చు, ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించి తెలుసుకొనుడే అని చెప్పాడు. ఎలా పరీక్షించుకోగలుగుతాము, ఎలా పరిశీలించగలుగుతాము, ఎలా వాటిని తెలుసుకోగలుగుతాము అని అంటే దేవుని ఆత్మ మూలముగానే. దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు ఈ దేవుని ఆత్మ ఆయనకు ప్రీతికరమైన జాడలలో మనల్ని నడిపిస్తుంది, ఆయనకు ప్రీతికరమైన మార్గంలోనికి మనల్ని తీసుకుని వెళుతుంది, ఆయనను సంతోషపరిచే పవిత్రమైన భక్తిని మనకు నేర్పుతుంది. కనుక ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనలో నివసించువాడు అనేది మనం గ్రహించాలి. పాత నిబంధన కాలంలో మనం చూస్తే వారితో లేడు, కానీ వారికి అవసరములను బట్టి వాళ్ళను బలపరచడానికి, వాళ్ళను శక్తివంతులుగా మార్చడానికి, లేక దైవ కార్యాలు వారి ఎడల నెరవేర్చడానికి మాత్రమే పరిశుద్ధాత్ముడు వారిని దర్శించిన ఆనవాళ్ళు పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతాం. కానీ క్రొత్త నిబంధన సంఘానికి అలా కాదు. క్రొత్త నిబంధనలో ఆయన మనలో ఉండి, మనతో ఉండి నివాసము చేయవాడు. ఆయన ఇంకెక్కడికి మనల్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. మనలో కార్యసిద్ధిని కలుగు చేసి దైవ రూపాన్ని మనలో
స్థాపిస్తాడు అనేది ఈ వాక్యంలో మనం గ్రహిస్తున్నాం. మరొక విషయాన్ని కూడా మనం గమనించినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ చూడండి, ఆయన వేరొక ఆదరణకర్తను, పరిశుద్ధాత్ముడు మనతో ఉండడం మాత్రమే కాదు, మనలో ఉండి మనల్ని ఆదరిస్తాడంట. ఆదరించు ఆత్మ అంటే లోకంలో మనకు ఏ నరుని దగ్గర మనకు ఆదరణ, పూర్ణమైన ఆదరణ, శాశ్వతమైన ఆదరణ, నిత్యమైన ఆదరణ మనకు దొరకదండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో జీవించుచున్నవాడే. ఈ లోకము మనకు ఒక గాఢాంధకారపు లోయ లాంటిది. నేను చెప్పే మాట కాదు, భక్తుని నోట మనం వింటున్న మాట ఇది. ఈ లోకము ఒక గాఢాంధకారపు లోయ అన్నప్పుడు ఈ గాఢాంధకారపు లోయలో మనం వెళుతున్న ప్రతి మార్గంలో మనకు దేవుని ఆదరణ కావాలండి. నేను ఇంకా కొంచెం చొరవ తీసుకుని మాట్లాడాలి అని అంటే, మనల్ని కన్న మనకు ఉన్న ప్రజల దగ్గర, జనము దగ్గర, వ్యక్తుల దగ్గర లేని ఆదరణ దేవుని దగ్గర మనకు దొరుకుతుందండి. మనల్ని కన్నవాళ్లే కావచ్చు, అంత ఆదరణ మనకి ఇవ్వలేకపోవచ్చు. మనకు ఉన్న ప్రజలే, మనకు ఉన్నవాళ్లే కావచ్చు, అయినపోయిన వాళ్ళే, రక్త సంబంధికులే, ఆప్తులే, ఆత్మీయులే, స్నేహితులే, శ్రేయోభిలాషలే కావచ్చు. పూర్ణమైన ఆదరణ ఎవరి దగ్గర మనకు దొరకదు. సంపూర్ణమైన ఆదరణ కలిగించు దేవుడు ఒకే ఒక్కడు. ఆయన ఆదరణకర్త. ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లోనైనా మన ప్రక్కన నిలుస్తాడు. మనకు ధైర్యం ఇచ్చి ఆదరించి మనల్ని ముందుకు నడిపించగలిగిన దేవుడు ఆయన. అందుకే యేసయ్య చెప్పాడు, ఆ ఆదరణకర్తను మీరు పొందుకోండి, తండ్రి అయిన దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఇంకా మీలో ఎవరైనా ఈ పరిశుద్ధ ఆత్మ ఆదరణకి మీరు దూరాన ఉంటే, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకోలేక ఇంకా ఈ గాఢాంధకారపు లోకంలో ఒంటరి పయనం కొనసాగిస్తూ ఉంటే ప్రార్థించండి, పొందుకోండి. దేవుని పవిత్రమైన ఆత్మ అనుగ్రహించు ఆ ఆదరణను మీరు అనుభవించండి. మరొక విషయం నేను మీకు జ్ఞాపకం చేయనా? పరిశుద్ధ పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రికలో 3వ అధ్యాయం 17వ వాక్యంలో చక్కటి మాట రాశాడండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. చూడండి, ఇక్కడ 3వది, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందంటే. అంటే అర్థం ఏంటి? స్వాతంత్రం అనేది దేవుని ఆత్మ మూలముగా మనకు కలిగినప్పుడు మనము స్వతంత్రంగా ప్రవర్తించవచ్చు. ఎవరో కాళ్ళు కట్టేసినట్లుగా కాదు, ఎవరో చేతులు కట్టేసినట్లుగా కాదు, ఎవరో నోటిని కట్టేసినట్లుగా కాదు. బంధకాలు తెంపబడతాయి, సంఖ్యలు విడిపోతాయి. మనం ధారాళంగా ప్రభువుని చేరుకోవచ్చు, ధారాళంగా ప్రభువుని ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు, ప్రార్థించవచ్చు. ఈరోజు నా పాపం చేత మనిషి పట్టబడ్డాడు. ఈ పాపం మనిషిని దాసునిగా చేసేసింది. స్వతంత్రంగా వెళ్ళలేక, స్వతంత్రంగా ఉండలేక, స్వతంత్రంగా మాట్లాడలేక, పట్టబడిన ఒక బానిసగా మనిషి బ్రతుకుతున్న సంగతి వాస్తవం అండి. ఈ పాపపు దాస్యము నుంచి మనల్ని ఎవడు విడిపిస్తాడు? ఈ పాపపు కట్లను తెంచి మనల్ని ఎవరు స్వతంత్రులుగా చేస్తాడు? దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ ఈ స్వాభావికమైన గుణగణాలలో నుంచి పట్టబడిన ఈ బానిసపు అనుభవాలలో నుంచి విడిపించి మనకు స్వతంత్రతనిస్తాడు. యావత్ శరీరంలో దైవ నీతి నెరవేర్చబడుతుంది. ఆ దైవ నీతిని బట్టి వేసే అడుగులో ఆనందం కలుగుతుంది. స్వతంత్రమైన బ్రతుకులో స్వతంత్రంగా జీవిస్తూ సాక్షిగా మనం ఉండగలుగుతాం. ఈరోజున అనేక మంది క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేతరులే కావచ్చు, ఈ స్వతంత్రతకు దూరాన కట్టబడిన అనుభవాలలో కన్నీళ్లు కార్చేవాళ్ళు ఉన్నారండి. పట్టబడిన అనుభవాలలో వ్యధ చెందుతున్న వాళ్ళు ఉన్నారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న
మీ అంతరంగాన్ని పరిశీలించి చూడండి. మీ మనసాక్షిని మీరు అడిగి చూడండి. మీ మనసాక్షి మీకు సమాధానం చెబుతుంది. మీరు స్వతంత్రంగానే బ్రతకగలుగుతున్నారా, లేక ఏదో ఒక వ్యసనానికి గురి అయి, ఒక వ్యసనానికి బానిసగా మార్చబడి ఏడవబడుతున్నారా అనేది మీ మనసాక్షి మీకు సమాధానం చెప్తుంది. వాటిలో నుంచి విడుదల పొందాలంటే దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడాలి. ప్రార్థించి ప్రభు దగ్గర అందుకుందాం, పొందుకుందాం, ఆనందిద్దాం. ప్రభు కొరకై సాక్షిగా బ్రతుకుదాం. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. మనం అభిషేకించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తాడు. రెండవది, ఈ పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణను కలుగు చేస్తాడు. మూడవది, ఈ పరిశుద్ధాత్ముడు మనకు స్వతంత్రతను ప్రకటిస్తాడు. స్వతంత్రులుగా మనల్ని మారుస్తాడు. ప్రార్థన చేసుకుందామా? జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయన. మేము అభిషేకించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు ఎలాంటివో 1, 2, 3 మాటలు మేము ధ్యానించుకుంటూ వచ్చాం. ఆ రీతిగానే మేము అభిషేకించబడుటకు సహాయం చేయండి. మేము అభిషేక పూర్ణులమగుటకు సహాయం చేయమని, పరిశుద్ధాత్ముడు మాతో ఉండినట్లు, పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఆదరించినట్లు, పరిశుద్ధాత్ముడు మమ్మల్ని స్వతంత్రులుగా చేసి నడిపించినట్లుగా నైనా మీరు మాకు అనుగ్రహించారు. అందుకు మీకు స్తుతి చెల్లిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ అనుభవం లేని వారిని మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నామని, ఈ మాటలు వింటూ ఎవరైతే ప్రార్థించుతున్నారో వారందరికీ కూడా ఈ పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క అనుభవాన్ని మీరు కలుగు చేసి నడిపించమని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృపచేత ప్రభు మిమ్మల్ని నడిపించి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మిమ్మల్ని ముద్రించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.